రావు గారికి మిగతా అతిథులందరికీ ఆర్టీఓ ఎంఆర్ఓ మాజీ మున్సిపల్ చైర్మన్ అందరికీ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాజన్న మాది గారిని వేదికపైకి రావాల్సిందికి వచ్చినాం. జయంతి శుభాకాంక్షలు చెప్తూ 200 సంవత్సరాల క్రితం పోరాటం చేసి సమాజ మార్పు కోసం పునాది వేసిన ఒక వ్యక్తి గురించి ఈనాడు చర్చించుకుంటున్నామంటే అతను చేసిన పోరాటం అజరామరం. ముఖ్యంగా భారత భవిష్యత్ నిర్మాణానికి ఒక దిక్సూచిగా ఆనాడు నిలిచిన బహుజన తత్వవేత్తగా ఆనాడు చెప్పుకోవచ్చు. ప్రపంచ తత్వవేత్తలుగా మనం రాజనీతికులుగా ఒక సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వీరిని మనం గుర్తించినప్పుడు భారతదేశ బహుజన తత్వవేత్తలో ప్రథముడుగా జ్యోతిరావు పూలేని గుర్తించక తప్పదు. ఎందుకంటే ఈ దేశ నిర్మాణంలో, ఈ దేశ మార్పు కోసం సమాజంలో సంఘ సంస్కృతిగా కృషి చేసిన ఎందరో మహానుభావులు, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కావచ్చు, సావిత్రిబాయి పూలే, పెరియార్ కావచ్చు, నారాయణ గురు కావచ్చు, దాడికే బాబా కావచ్చు, ఒక అశోకుడు కావచ్చు, వీరందరికీ పునాదిగా ఆనాడు తొలి అడుగు వేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ముఖ్యంగా ఈజ్ ఏ సోషల్ రిఫార్మర్, సోషల్ సైంటిస్ట్ అండ్ సొసైటీ బిల్డర్, సమాజ నిర్మాత. మనందరం సమాజం మార్పాలని ఎంతో మంది అమరులు ప్రాణత్యాగాలు చేసిరు ఈ సమాజ మార్పు కోసం. కానీ మనం కొద్ది సమయాన్ని వెచ్చించి ఈరోజు వారి యొక్క వర్ధంతులను, జయంతులను, వారి ఆశయాలను మర్చిపోకుండా జరుపుకోవడమే ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా 2 విషయాలు. జ్యోతిరావు పూలే తన తండ్రి వద్ద 20 వర్షాల వ్యవసాయం, గోవిందరావు పూలే ఆయన వ్యవసాయం చేస్తూ కూరగాయలు అమ్మేవాడు. అతని దగ్గర ఒక బ్రాహ్మణుడు గుమస్తాగా పనిచేసేవాడు జ్యోతిరావు పూలే తండ్రి వద్ద. అయితే జ్యోతిరావు పూలేని స్కూలుకు పంపిస్తున్న దశలో అక్కడ ఉన్న గుమస్తా, ఎందుకంటే మీ అబ్బాయికి చదువు చెప్పిస్తారు, పనిలో పెట్టుకోవచ్చు కదా, పని చెప్పిందంటే ఆయన మాటలు విన్న గోవిందరావు పూలే చదువు మానిపించిండు. జ్యోతిరావు పూలే యొక్క చదువు మానిపించడం జరిగింది. ఎందుకంటే అతను చదివితే అతని ఉద్యోగం ఈ కొడుకే చేస్తాడు, అతని ఉద్యోగం పోద్ది కదా అనేది ఒక కారణంగా మనం ఆనాడు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒక మహనీయులు ఎవరైనా కానీ వారి ఆశయాలని మనం ఆచరణలో పెట్టినప్పుడు ఈ విధంగా మార్పు సాధ్యమైంది. ఆ మార్పు కోసం కృషి చేసిన ఎందరో మహనీయులను స్మరించుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. భూతం ఏకమల్లు గారు.